కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2 దశల్లో దేశవ్యాప్తంగా కులగణన చేయనుంది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి తొలి దశ, 2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణన జరగనుంది. తొలి దశలో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్లో కులగణన చేయనుంది కేంద్రం. కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2 దశల్లోకి దేశవ్యాప్తంగా కులగణన చేయనుంది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి తొలి దశ, 2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణన జరగనుంది. తొలి దశలో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్లో కులగణన చేయనుంది కేంద్రం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, గత ఏప్రిల్ రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ ఈ అంశంపై నిర్ణయం తీసుకుంది. కులగణన కూడా చేసి ఆ మేరకు జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని చెప్పి అనేక అంటే రాజకీయ పక్షాల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని, ప్రజల్లో అదేవిధంగా జనాభాలో ఉన్నటువంటి అనేకటువంటి సమస్యలను కూడా పరిగణించేందుకు కులగణన ఒక సమస్య పరిష్కారం కాబోతున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు ఈ జనాభా లెక్కలు ప్రారంభమవుతాయి, అదేవిధంగా కులగణన ఎప్పుడు చేయబోతున్న అంశంపై ఒక అధికారికంగా ఇంకా ప్రకటన రానప్పటికీ కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి అక్టోబర్ తొలివారం, అంటే తొలివారంలో 2026 అక్టోబర్ తొలివారంలో ముందుగా కొన్ని రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతం, లడాక్ కేంద్రపాలిత ప్రాంతం, అదేవిధంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలపై ముందుగా జనాభా లెక్కలు, దాంతోపాటు కులగణన కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా 2027 మార్చి 1 నుంచి కూడా దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 2020 ఏప్రిల్లోనే ఈ జనాభా లెక్కల ప్రారంభం కావాల్సింది. అయితే అప్పుడు కరోనా నేపథ్యంలో పూర్తి స్థాయిలో దాన్ని నిర్వహించేందుకు అవకాశం లేదు కాబట్టి ఆ అంశాన్ని వాయిదా వేయడం జరిగింది. 2020 ఏప్రిల్లో ప్రారంభమై 2021 మార్చి కల్లా కూడా ఈ జనాభా లెక్కల పూర్తి ప్రక్రియ పూర్తి కావాల్సింది. అయితే వాయిదా పట్టడంతో ఆ మేరకు జనాభా లెక్కలు ప్రారంభం కావాలి, దాంతోపాటు కులగణన కూడా చేయాలని చెప్పి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే కేంద్ర మంత్రిమండలి సమావేశమైంది. ఈ సమావేశం ప్రధానమంత్రి అధ్యక్షతన తొలిసారిగా, అంటే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి, దీంట్లో స్వతంత్ర మంత్రులు ఉంటారు, దాంతోపాటు సహాయ మంత్రులు ఉంటారు, కేంద్ర కేబినెట్ మంత్రులు కూడా ఉంటారు. అందరూ కూడా కేంద్ర మంత్రి మండలిలో అనేక అంశాలపై ప్రభుత్వం యొక్క ఆలోచన, అదేవిధంగా తొలి సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో మోడీ తనకున్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆశయాలు, లక్ష్యాలు వీటంటి కూడా పూర్తిగా మంత్రుల ముందు ఉంచడంతో పాటు అనేకటువంటి పథకాల అమలు తీరుతనంలో మంత్రులు, ప్రజాప్రతినిధుల యొక్క పాత్రను పూర్తి స్థాయిలో వారికి దిశానిర్దేశం చేసేందుకు గాను కేంద్ర మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఈ కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగడం కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం చేసినటువంటి సైనిక చర్యల్లో భాగంగా ప్రపంచ దేశాలకు ఏ రకంగా ఎంపీల బృందాలను పంపించి ఆ మేరకు పాకిస్తాన్ యొక్క దుందుడుకుతనాన్ని, తీవ్రవాదాన్ని ఏ రకంగా ప్రోత్సహిస్తున్న అంశాన్ని అనేక దేశాల్లో కూడా భారతదేశం యొక్క నిర్వహించిన పాత్ర, అదేవిధంగా ఏ రకంగా తీవ్రవాదాన్ని తుదముట్టించాలని చెప్పి అనుకుంటున్న అంశాన్ని కూడా ప్రపంచ దేశాలకు కూడా తెలియజేసేందుకు కూడా మంత్రుల ఎంపీల బృందాన్ని కూడా పంపించడం జరిగింది. కాబట్టి అనేక అంశాలు ఈ కేంద్ర మంత్రి మండలిలో ప్రధానమంత్రి వివరించేందుకు అవకాశం తెలుస్తుంది. మరి ముఖ్యంగా కులగణన, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులు, అదేవిధంగా ఎంపీల పాత్ర, మంత్రుల యొక్క నిర్వహించాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతలు, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి దిశానిర్దేశం చేసేందుకు ఈ కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధానమంత్రి ప్రస్తావించేందుకు అవకాశం కూడా తెలుస్తుంది. ఈ రకంగా కులగణన అనేది చాలా పెద్ద ఎత్తున దేశంలో ఒక సామాజిక విప్లవాన్ని చేకూరుస్తున్న అభిప్రాయాన్ని కూడా అనేక వర్గాల్లో కూడా అభిప్రాయం ఉంది. కాబట్టి ఇటు కులగణన చేసేందుకు కూడా ప్రభుత్వం అనేక సన్నాహాలు కూడా చేస్తుంది. ఆ మేరకు నిధుల కేటాయింపు కూడా వచ్చే సమావేశాల్లో కూడా దానిపై